భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. నవంబర్ 2న శ్రీహరికోట నుంచి భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను LVM-3 రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. సుమారు 6.1 టన్నుల బరువున్న ఈ ఉపగ్రహం అత్యాధునిక కమ్యూనికేషన్ సేవలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, టెలివిజన్ ప్రసారాలు మరియు అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. CMS-03 ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లనున్న LVM-3 రాకెట్ ఇస్రో యొక్క శక్తివంతమైన హెవీ లిఫ్ట్ ప్రయోగ వాహకం. ఈ భారీ ఉపగ్రహాన్ని భూమి నుండి 36,000 కిలోమీటర్ల దూరంలో ప్రవేశపెట్టడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఈ ఉపగ్రహం 100% స్వదేశీ సాంకేతికతతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఇస్రో, భారతీయ తయారీ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించబడింది. ఇది దేశీయ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. CMS-03 ఉపగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం కమ్యూనికేషన్ సేవలను విప్లవాత్మకంగా మార్చడం. అధిక బ్యాండ్విడ్త్ సామర్థ్యంతో పాటు KU బ్యాండ్, C బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఇది ఉపయోగించుకుంటుంది. ఈ సామర్థ్యం ద్వారా ఒకేసారి లక్షలాది యూజర్లకు డిజిటల్ కనెక్టివిటీ అందించగలదు. దీని సేవలు మొత్తం భారత ఉపఖండం, శ్రీలంక, మాల్దీవులు, సమీప సముద్ర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ను చేర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఉపగ్రహం దేశ భద్రత మరియు ప్రభుత్వ కార్యకలాపాలకు కీలకమైనది. రక్షణ, విపత్తు నిర్వహణ వ్యవస్థలు మరియు ప్రభుత్వ సేవలకు ఇది సురక్షితమైన, స్థిరమైన కమ్యూనికేషన్ లింక్ను అందిస్తుంది. CMS-03ను సుమారు 15 సంవత్సరాలు పనిచేసే విధంగా రూపకల్పన చేశారు. ఇంత సుదీర్ఘకాలం పాటు కమ్యూనికేషన్ సేవలు నిరాటంకంగా కొనసాగడం వలన టెలిమెడిసిన్, టెలిఎడ్యుకేషన్ వంటి సేవలు మరింత సమర్థవంతంగా అందించబడతాయి.
CMS-03 ప్రయోగం విజయవంతమైతే భారత్ అత్యాధునిక ఉపగ్రహ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి ప్రపంచ దేశాలతో సమానంగా నిలబడుతుందని ఇస్రో అధికారులు ధీమా వ్యక్తం చేశారు. 6.1 టన్నుల బరువు మరియు అత్యధిక సామర్థ్యం గల ట్రాన్స్పాండర్లను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం ఇస్రో యొక్క సాంకేతిక శక్తికి నిదర్శనం. ఈ మైలురాయి భారతదేశాన్ని అంతరిక్ష కమ్యూనికేషన్ హబ్గా బలోపేతం చేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఇస్రో మరో కొత్త ప్రయోగానికైతే నాంది పలికింది. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలో తీసుకొస్తున్నట్లుంది కదా. రేపు ఈ ప్రయోగం చేయనున్నట్లుంది. డీటెయిల్స్ ఏంటి? భువన శ్రీహరికోట వేదికగా రేపు సాయంత్రం 5:30 ప్రాంతంలో ఈ ఉపగ్రహం అనేది కూడా నింగికి వెళ్ళనుంది. సో ఇప్పటివరకు కూడా భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైన ఉపగ్రహంగా కూడా అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహంగా కూడా దీన్ని చెప్తున్నారు. దీనికి వచ్చేసి CMS-03 అని చెప్పేసి కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి LVM-3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం అనేది కూడా చేపట్టబోతున్నారు. అయితే గతంలో ఒక ప్రయోగం అనేది కూడా నిర్వహించారు. అది విఫలం కావడంతో తిరిగి ఈ ప్రయోగాన్ని చేపట్టడం అనేది కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా ఈ ఉపగ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు కనుక చూసినట్లయితే ఈ ఉపగ్రహం యొక్క బరువు అనేది కూడా వచ్చేసి 6 టన్నుల వరకు కూడా బరువు అనేది కూడా ఉంటుంది. భారతదేశంలో అత్యధిక వేగవంతంగా పనిచేసే కమ్యూనికేషన్ సేవల కోసం కూడా ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించున్నారు. అంటే ఇప్పటివరకు కూడా కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న ఉపగ్రహాలకు అన్నిటికంటే కూడా ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్ అనేది అత్యంత వేగంగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 5G టెక్నాలజీ అనేది కూడా మొబైల్లో ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో 6G టెక్నాలజీ లాంటివి ఉపయోగించడానికి ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం అనేది కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా సురక్షితంగా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, అదేవిధంగా రక్షణకు సంబంధించిన సమాచారం అనేది కూడా ప్రసారం చేసేందుకు కూడా ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం అనేది కూడా ఉపయోగపడనుందని చెప్పేసి కూడా ఇస్రో సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఈ ఉపగ్రహం అనేది కూడా భూమి నుంచి ఒక స్థిర కక్షలోకి చేరిన తర్వాత దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన కనెక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది. దాంతోపాటుగా టెలికమ్యూనికేషన్, టెలివిజన్ ప్రసారాలు, ఎమర్జెన్సీ పరిస్థితులు, అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధం అనేది కూడా జరిగింది. ఇట్లాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నింటి కూడా మరింత బలోపేతంగా పనిచేసేందుకు ఈ ఉపగ్రహం అనేది కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇస్రో చెప్తోంది. సో మొత్తం మీద కూడా ఈ ప్రయోగం అనేది కనుక విజయవంతమైతే భారతదేశంలో అత్యాధునిక ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఒక ముందడుగు అనేది కూడా దీని ద్వారా వస్తుందని చెప్పేసి కూడా ఇస్రో చెప్తోంది. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే ఇస్రో చైర్మన్, అదేవిధంగా ఇతర సైంటిస్టులు అందరూ కూడా తిరుమలలో శ్రీవారి దగ్గర ఈ ఉపగ్రహ ప్రయోగం అనేది కూడా విజయవంతం కావాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ
CMS 03 ఉపగ్రహం యొక్క విషయాలు కనుక చూస్తే ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం, అంటే సంచార శాటిలైట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. దాంతోపాటుగా GS-80 అనే శ్రేణిలో అత్యాధునిక వర్షన్గా ఉపగ్రహంగా కూడా దీన్ని చెప్తున్నారు. సో దీని యొక్క బరువు అనేది కూడా వచ్చేసి 6100 కిలోగ్రాములు, అంటే దాదాపు 6.1 టన్నులు. అయితే ఇప్పటివరకు కూడా భారతదేశం పంపిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇదే మొదటిదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీన్ని వచ్చేసి లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే రాకెట్ ద్వారా, అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 అనేది అత్యంత బాహుబలి రాకెట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది అత్యంత బరువైన ఉపగ్రహాలని నింగిలో ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్ అనేది కూడా ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద కూడా ఇస్రో దగ్గర ఉన్న అత్యంత హెవీ లిఫ్ట్ రాకెట్, అంటే అత్యంత బరువైన ఉపగ్రహాలను లిఫ్ట్ చేసేందుకు ఉపయోగపడే రాకెట్గా చెప్తున్నారు. ఇప్పటివరకు PSLV, GSLV ద్వారా చేశారు. ఇప్పుడు ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే శాటిలైట్ ప్రయోగం అనేది కూడా, అంటే ఈ రాకెట్ను ఉపయోగించి ప్రయోగం అనేది కూడా చేయబోతున్నారు. ఇది భూమి నుంచి సుమారు చూసినట్లయితే 36,000 కిలోమీటర్ల దూరంలో స్థిరమైన కక్షలో దీన్ని ప్రవేశపెడతారు. అంటే దీన్ని భూమి స్థిర కక్ష అని చెప్పేసి కూడా పిలుస్తారు. అక్కడ దీన్ని ప్రవేశపెడతారు. సో మొత్తం మీద కూడా దీనికి కమ్యూనికేషన్ సామర్థ్యం అనేది కూడా చాలా వరకు కూడా ఉంది. అత్యాధునిక బ్యాండ్ విడ్త్ సామర్థ్యం అనేది కూడా దీనికి ఉంది. అంటే హై త్రూ అవుట్ సామర్థ్యం అనేది కూడా దీనికి ఉంది. అదేవిధంగా KU బ్యాండ్, C బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో కమ్యూనికేషన్ అనేది కూడా మార్పులు చేర్పులు అనేవి కూడా చేసుకోవడానికి ఈ శాటిలైట్ అనేది కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి 1,00,000 మంది యూజర్లు దీని ద్వారా డిజిటల్ కనెక్టివిటీ కావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇస్రో చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ ఉపగ్రహం అనేది భారత ఉపఖండం, శ్రీలంక, మాల్దీవులు, అదేవిధంగా సమీప సముద్ర ప్రాంతాలన్నింటికీ కూడా సేవలు అందిస్తుంది. అంటే ఒక రకంగా చూసినట్లయితే ఇండియా చుట్టూ ఏదైతే ఓషన్ ఏదైతే ఉందో అందులో భారత నౌకలు నేవీకి సంబంధించి కమ్యూనికేషన్ అనేది కూడా అందించేందుకు ఈ ఉపగ్రహం అనేది కూడా ఈ ప్రయోగం అనేది కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అనేది కూడా దీని ద్వారా సేకరించవచ్చు. అదేవిధంగా రక్షణకు సంబంధించిన సమాచారాన్ని దీని ద్వారా ప్రసారం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విపత్తులు, అంటే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, అదేవిధంగా పెద్ద డిజాస్టర్స్ అనేటివి కూడా జరిగినప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి కమ్యూనికేషన్ ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా ఇప్పటివరకు కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఎక్కడైతే లేదో అలాంటి సుదీర్ఘమైన ప్రాంతాలకు కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది కూడా దీని ద్వారా అందించేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెలివిజన్ ప్రసారాలతో పాటుగా టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ సేవలంటివి కూడా దీని ద్వారా అందించేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని యొక్క లైఫ్ అనేది కూడా వచ్చేసి సుమారు 15 సంవత్సరాలు దీని యొక్క లైఫ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే 15 సంవత్సరాలు నిరంతరం పనిచేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం కూడా జరిగింది. అయితే ఇస్రో ముఖ్యంగా దీన్ని స్వదేశీ టెక్నాలజీతోటి, స్వదేశీ పరిశ్రమలతో కలిసి శాటిలైట్ని తయారు చేశారు. సో మొత్తం మీద కూడా ఆత్మనిర్భర్ అని ప్రధానమంత్రి ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని దృష్టిలో ఉంచుకొని 100% స్వదేశీ కమ్యూనికేషన్ టెక్నాలజీతోటి దీన్ని రూపొందించినట్లుగా కూడా చెప్తున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం అనేది కనుక విజయవంతమైతే సో మొత్తం మీద కూడా ప్రపంచంలోని అత్యాధునిక దేశాల సరసన భారతదేశం అనేది కూడా చేరే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి అమెరికా, ఫ్రాన్స్, జపాన్ ఈ 3 దేశాలు మాత్రమే ఇలాంటి బరువైన ఉపగ్రహాలని కూడా నింగిలోకి పంపాయి. అలాంటి దేశాలతోటి కూడా సమానంగా భారతదేశం నిలిచే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ ప్రయోగం అనేది కూడా విజయవంతం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకుంటున్నారు. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్.